శాస్త్రి గారు టీ కూడా బ్యాలెన్స్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆరు. ఇటెందుకు వచ్చా? ఎప్పుడు నాకు మీరే గుర్తుకొస్తున్నారు. ఐ థింక్ మీ మీద నాకు లవ్ అనుకుంటా. రేపండు నువ్వు వెళ్ళి వసంత ఇంట్లో ఇడ్లీ రెడీగా ఉందేమో చూసి తీసుకురా. సరేనా? నేను చెప్తుంది నిజం. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏ ఈ లవ్ గివ్ అంతా చూడడానికి మేడి పండు లాంటిది. పగలు కొడితే పురుగులు ఉంటాయి. ఇలా చూడు, పక్కనే ఒకడు వాంతి చేసుకున్నా అర ప్లేట్ బిర్యానీ మేము హాయిగా తింటాం. 10కి 10 రూమ్ లో 15 మంది నిద్రపోతాం. మేము ఉన్నది 20 మంది. ఒకే కక్కస్ యూస్ చేస్తాం. నీ వల్ల అవుద్దా? ఊరికే నా హీరోయిజం చూసి బెత్తరపోయి లవ్ గివనక. ఏ పో ఎల్లు. నువ్వు ఆ రోజు ఏమనుకుని నా మెళ్ళ చైన్ వేసావో నాకు తెలియదు. నేను దాన్ని తాళేనే అనుకుంటున్నాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను అసలు పూనదాన్ని కాదు, పులివెందర దాన్ని అని. గాజు గ్లాస్ లో నీళ్లు తాగి పింగాణి ప్లేట్ లో బోన్ చేసిన, మనసుకి నచ్చిన వాడితో సత్తు ప్లేట్ లో తిని చింకి చాప మీద కూడా పడుకో. ఏంటి తాళి గిలిని ఊరికే సెంటిమెంట్? పసుపు దారితో కడితేనే తాళి. ఏ ఊళ్ళో వేస్తారు బంగారంతో తాళి? అలాగే వేసిన అవసరానికి ప్యాకెట్లో చైన్ పెట్టి ఆడట్లా. ఇది అంతే. వాళ్ళు నిన్ను పెట్టి ఆడారు, నేను చైన్ పెట్టి నిన్ను నడిపించుకొచ్చా అంతే. అంతేకాదు మేమందరం చాలా చెడ్డోళ్ళం. పొత్తు కుదరదు. చెడ్డవాడివి నువ్వే ఎలా చెప్తావు? నువ్వు ఎవరైనా రేప్ చేసావా? 1-2 మర్డర్లైనా చేసావా? లేదు. మరెలా చెడ్డవాడిని అంటావు? నువ్వు ధైర్యం ఉన్న మంచి మూర్ఖుడివి. మూర్ఖుడికి ఇక్కడ మగ పదులుద్ది. అవును, నీకు ధైర్యం ఉందని రౌడీని అంటున్నావు. నీ మూర్ఖత్వాన్ని పక్కన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మధ్యలో ఉన్న మంచి వాడిని నాకిచ్చే, లేదా నాకు కరెక్ట్ గా కారణం చెప్పు, వెళ్ళిపోతాను. నేను జీన్స్ వేసుకున్న అమ్మాయిని నమ్మను. మరి జీన్స్ వేసుకున్న ఈ అమ్మాయిని ఎందుకు కాపాడావు? నా స్త్రీల మీద డౌట్ ఉంటే చెప్పు, నేను డాక్టర్ దగ్గర వర్జినిటీ టెస్ట్ చేయించి నీకు సర్టిఫికెట్ చూపిస్తాను. నేను తలుచుకుంటే జీన్స్ తీసేసి ఎప్పుడైనా చీరలోకి దూరిపోతాను. వంటింట్లోకి దూరి వంకాయ కూర చేయగలను. కానీ నువ్వు మారగలవా? ఓకే ఓకే, నువ్వు మారక్కర్లేదు. నన్ను కాపాడిన ఆ రౌడీజాన్ని నేను లైక్ చేస్తున్నాను. తిరిగి ఇస్తానో లేదో ఆలోచించకుండా 10,000 నా కోసం ఇచ్చావు. అటు 20 మంది ఇటు 20 మంది ఉన్నప్పుడు మధ్యలో నువ్వు ఒక్కడివే నిలబడి నా కోసం పోరాడా. చివర్లో నా మెళ్ళో చైన్ వేసి నా చేయి పట్టుకుని తీసుకెళ్లావే, అది మామూలు స్పర్శ కాదు. అందులోనే అభిమానం, స్నేహం, నిజాయితీ, ధైర్యం అన్నీ ఉన్నాయి. కారులో వస్తున్నంతసేపు ఇక మీదట నా జీవితం నీతోనే అనుకున్నాను. ఇంటి దగ్గర దింపి చేయనిమ్మని నాకే అర్థమైంది అంతా అబద్ధం అని. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నువ్వు నాకు కావాలి. ఏంటి మాట్లాడుతున్నా? నేను కుదరదని చెప్పాను కదా, బయలుదేరు. ఈ ఏరే వైపు రాకు. మహా, ఆరు కారులో ఉన్నాడు, నీతో మాట్లాడాట. వెళ్ళి మాట్లాడు. కూర్చో. 2 నెలలాగి రమ్మన్నావుగా, అందుకే వచ్చాను. బాగా ఆలోచించి చెప్పన్నావుగా, చెప్పడానికే వచ్చాను. నువ్వు నాకు నచ్చాలి, నిజంగా నచ్చేవని నాకు అర్థం కావాలి అని నువ్వు ఆ రోజు నాతో అన్నావుగా. నచ్చలేదు, ఏం అర్థం కాలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆవేశంలో వచ్చేది ప్రేమ కాదు, అదంతా ఒట్టి ప్రేమ. లేదు, నీ మనసులో ఏదో ఉంది. నిన్ను కొట్టానన్న పశ్చాత్తాపంతోనే నిన్ను చేసుకుంటాను అన్నాను. ఇంకా నయ్యం, నువ్వు ఒప్పుకోలేదు. ఒప్పుకునుంటే ఈ 2 నెలలు నేను మారిపోయేవాడినేమో. టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. 2 సంవత్సరాలు అయినా నేను నిన్ను ప్రేమించను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? ఒక విషయం చెప్తే అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే సెపరేట్ అయినా చెయ్యాలి. మనసు గురించి చదువుతున్నావు నువ్వు. పోలీసులను ఎదుగుతున్నారు. దొరికావంటే ఇద్దరిని అరెస్ట్ తీసుకుపోతారు. దిగో దిగో, పోమన్నా కదా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంతా తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. 1 హత్య కాదు, 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళందరూ ద్రోహం చేశారే అని నీకే తెలియకుండా నీలో ఒక భయం ఏర్పడింది. నీకిప్పుడు నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. నీకో తోడు కావాలి. నేనున్నాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. మొహమాట పడకుండా నా భుజం మీద తలవాల్చు. ఏడవాలని ఉంటుంది, సిగ్గుపడకుండా తనివి తీర ఏడ్చే. మనసులో ఉన్న భారం అంతా తీరుతుంది.
కొత్తగా ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను కాపాడిన రోజున నీ మీద నాలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. దయచేసి నువ్వు నన్ను అవాయిడ్ చేయొద్దు. తర్వాత తప్పు చేశానని జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. మహా, ఇదిగో. ఏవండి, వాళ్ళతో చెన్నై అని చెప్పారు, నాతో హైదరాబాద్ అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? మనం చెన్నైకి వెళ్ళడం లేదు, పూనాకి వెళ్తున్నాం. ఇక మీద నేను ఎక్కడుండేది ఎవరికి తెలియకూడదు. నీకు పూర్తిగా సొంతం అవుతానన్నానుగా, అందుకే. నేను చెప్పేది విను. ఏంటిది? నువ్వు నన్ను ప్రేమించావు కదూ. లేదు, ప్రేమ కోసం అబద్ధం చెప్పు, కానీ ప్రేమించిన వాడితో అబద్ధం చెప్పు. నేనే అబద్ధం చెప్పట్లేదు. బాలా, ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ పుట్టాలని రూల్ లేదు. ముందొకరికి తర్వాత ఇంకొకరికి కలగొచ్చు. మన విషయంలో అదే జరిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను ప్రేమించట్లేదు. లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఇంకోటి మాట్లాడుకో. నీ మీదున్న ప్రేమ నా మనసుని కాలుస్తుంది. అది నీ అంగీకారంతోనే చల్లారుతుంది. ఒప్పుకో. నాని, ఇద్దరి మధ్య పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ లేదని నువ్వే చెప్పావు. అలాగే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమకు దారి తీయాలని రూల్ లేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం, 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 స్నేహం తప్ప వేరేమీ లేదు. అంతే ఆవశ్యంగా చేయకూడదు. నేను చెప్తాను. అబద్ధం నిజమవుతుందా? ఇన్నాళ్ళు నీ మనసులో నేను లేనేమో అనుకుని ఆగాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ప్రేమను నీలో నువ్వే అణుచుకుని కుమిలిపోకు. ప్రేమించానని ఒక్కసారి చెప్పి చూడు. మనసుకి బరువు తగ్గి తేలిక పడుతుంది. నేను ఈ పెళ్లి ఒప్పుకున్నప్పుడే నా మనసుని కాదనుకున్నాను. మనిషికి రిమోట్ కంట్రోల్ మనసు. దాని మాట మనం వినాలి గాని అది మన మాట వినదు. నా మనసుని చంపుకుంటాను. అంత తేలిక కాదు. ఒక్కసారి నీ మెళ్ళలో 3 ముళ్ళు పడిన తర్వాత నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచించినా తప్పు. చూడు, సెకండ్ ఇంటర్ చదువుతూ ఫస్ట్ ఇంటర్లో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ని పూర్తి చేసి పాస్ అవ్వచ్చు. కానీ మరొకరితో కాపురం చేస్తూ మిగిలిపోయిన ప్రేమను పూర్తి చేసి పాస్ అవ్వడానికి ఇది చదువు కాదు, ప్రేమ. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. నా ముందు తొడగొడితే తొడ మెడ రెండు నరికేస్తావు. ఇది బొబ్బిలి సింహం పంచ. మళ్ళీ ఈ సీమలో కాలు పెడితే ప్రాణాలతో ఉండవు. బీపీ తెప్పించకు నాకు. బీపీ తెప్పించకు నాకు. పెద్దోడు అని గౌరవిస్తాను ఇంతకడి నుంచి. ఓపిక తక్కువ నాకు.